హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 6. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నైట్ అంతా నిద్రపోదామని ట్రై చేసినా అస్సలు నిద్ర రావట్లేదు. రామ్ మాటలే గుర్తుకొస్తున్నాయి. సీత, మనం లైఫ్ లాంగ్ స్నేహితుల్లాగా ఉండడం నీకు ఇష్టమే కదా? అలా అయితే మనం పెళ్లి చేసుకుని ఫ్రెండ్స్ లాగా ఉండిపోదాం. మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అన్నపూర్ణమ్మ గారి మాట అయినా విన్నాను అన్న తృప్తి నాకు ఉంటుంది. నాలో ఈ గిల్ట్ ఫీలింగ్ తగ్గిపోయి నార్మల్గా లైఫ్ లీడ్ చేయగలుగుతాను. ఒకవైపు మీ అమ్మగారు కూడా సంతోషంగా ఉంటారు అని రామ్ మాట్లాడిన మాటలు నిద్ర రాక చాలాసేపు ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకుంది సీత. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలం కర్తవ్యం దైవమాన్వికం. టీవీలో సుప్రభాతం వస్తోంది. పెద్ద సౌండ్ పెట్టి వాకిట్లో కల్లాపి జల్లి ముగ్గు వేసి మొక్కలన్నిటికీ నీళ్లు పోసి గోమాతకు చక్కగా పసుపు రాసి పూజ చేస్తోంది పవిత్ర. అమ్మా అమ్మా, కొంచెం సౌండ్ తగ్గించు, దుప్పటి మరింత ముసుగు వేసుకుంటూ అంటోంది సీత. ఏయ్ సీత, ఇంక నువ్వు నిద్రలే, టైము 7 అవుతోంది. అయినా ఏమిటే ఆ మొద్దు నిద్ర? కాలేజ్కి వెళ్ళాలి కదా, టైం అవుతుందిలే అంది పవిత్ర. అమ్మ, నైట్ అంతా నాకు అస్సలు నిద్రలేదు. కాసేపు పడుకుంటాను. 9కి కదా కాలేజ్. వదిలేయమ్మా, నేను చూసుకుంటాను అంది సీత. నువ్వు రెడీ అవ్వడానికే గంట పడుతుంది. టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతావు. అలా వెళ్తే నేను అస్సలు ఊరుకోను. అలాగే మహాతల్లి, కాసేపు నన్ను నిద్రపోని, చంపేస్తున్నావు అంటూ వాళ్ళమ్మ మాటలు వినిపించుకోకుండా చెవులు మూసుకుని దుప్పటి పూర్తిగా ముసుగు కప్పుకుంది సీత. మార్నింగ్ వాక్ చేస్తూ రామ్ సీత ఇంటి ముందుకొచ్చాడు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఆవుకి దానా కలుపుతున్న పవిత్రని పలకరించాడు రామ్. హే రామ్, ఇలా వచ్చావేంటి ఇంత ఉదయాన్నే? నవ్వుతూ పలకరించింది పవిత్ర. మార్నింగ్ వాక్ చేస్తున్నాను అత్తయ్య. సీత నిన్న నాతో చెప్పింది, ఇద్దరం వాక్ చేద్దాం బావా, హెల్దీగా ఉంటుంది కదా, హెల్దీ హ్యాబిట్ కదా అని. అందుకే వచ్చాను. అవునా? నువ్వు దాని మాటలు నమ్మావా? అది ఇంకా అసలు నిద్ర లేవనే లేదు, నిద్రపోతోంది. సర్లే, ఎలాగో వచ్చావు కదా, కూర్చో, కాఫీ తాగుదువు గాని అంటూ లోపలికి వెళ్ళింది పవిత్ర. ఇంకా నిద్ర లేవలేదా? మార్నింగ్ వాక్ చేద్దాం బావా, నీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని అంత బిల్డప్ ఇచ్చింది అనుకుంటూ రామ్ లోపలికి వచ్చాడు. పవిత్ర ఫిల్టర్ కాఫీ కలుపుతుంటే ఇల్లంతా మంచి వాసన వస్తోంది. అమ్మా అమ్మా, నాకు కాఫీ అంటూ ఆవలిస్తూ నిద్రలేచింది సీత. రామ్ తన ఎదురుకుండా కూర్చుని ఉండడం చూసి, నువ్వు నైట్ అంతా డిస్టర్బ్ చేసింది చాలదా బావా? ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నట్లు ఇమేజినేషన్ కూడా రావాలా? మూవీలో మాత్రమే ఇలా జరుగుతుంది అనుకునేదాన్ని, రియల్గా కూడా జరుగుతుందన్నమాట అని ఆవలిస్తూ చిటికలు వేస్తూ మంచం దిగి నేలపై కాలు పెట్టి, హా, ఏంటి ఇంత చల్లగా ఉంది నేల, ఏదో మంచు ముక్కలాగా పాదాలు జుమ్మంటున్నాయి. అమ్మా, ఏంటి నువ్వు ఇల్లంతా మౌపు పెట్టావా? ఇప్పుడు అవసరమా? అసలే చలికాలం, చలేసి చస్తున్నాను, నీకు చాదస్తం బాగా ఎక్కువైపోయింది అంటూ చిన్నగా లేచి వంటింటి వైపు అడుగులు వేసింది పవిత్ర దగ్గరికి. అమ్మ, నాకు కాఫీ అంది. అక్కడ టీపాయ్ మీద పెట్టాను, వెళ్ళి చూడు. థ్యాంక్ యూ అంటూ సీత ఆ కాఫీ తీసుకుని, ఎంత బాగుంటుందో మా అమ్మ చేతి కాఫీ. శీతాకాలం ఇలా వేడివేడి కాఫీ తాగితే, అందులోనూ ఫిల్టర్ కాఫీ, ఆహా, సూపర్ ఉంటుంది. 5 మినిట్స్ వెయిట్ చేయవే కాఫీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను బ్రష్ చేసుకొని అంటూ ఫిల్టర్ కాఫీ వైపు చూస్తూ మాట్లాడుతూ వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసుకుని టవల్తో మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చింది సీత. కాఫీ చేతుల్లోకి తీసుకుని సిప్ చేస్తూ, అమ్మా, కాఫీ సూపర్ ఉంది అంది. రామ్ సీత తల మీద ఒక్కటి కొట్టాడు. అబ్బా, తల రుద్దుకుంటూ రామ్ వైపు చూసింది. ఏంటే,
ఆ సౌండ్ చేయడం ఏంటి? నార్మల్‌గా కాఫీ తాగడం రాదా నీకు? అని సౌండ్ చేస్తావు. సీత తల రుద్దుకుంటూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని రామ్ వైపు చూస్తూ, ఓయ్ ఏంట్రా నువ్వు నువ్వు నిజంగానే వచ్చావా? అయినా ఏంటి కొట్టేస్తున్నావు? ఇంకొక్కసారి నా తల మీద కొట్టావనుకో చంపేస్తాను రోయ్ అంది సీత. సరే కానీ మార్నింగ్ వాక్ చేద్దాం బావా, కొంచెం మైండ్ డైవర్షన్ అవుతుంది అని నిన్న నాకు అంతసేపు క్లాస్ ఇచ్చావు. నువ్వేంటే హాయిగా నిద్రపోయావు, వాక్కి రావా అడిగాడు రామ్. నువ్వు వచ్చే ముందు నాకు ఇన్ఫామ్ చేయాలమ్మా, చేయకుండా ఇలా సరాసరి వచ్చేస్తే నేనేం చేయాలి? ఏదో నేను మాట వరుస కంటే నువ్వు నిజంగానే వచ్చేసావు. అయినా నైట్ అంతా నాకు నిద్ర లేదు, తెల్లవారుజామున నిద్ర పట్టింది అంది కాఫీ తాగుతూ. సో ఫైనల్లీ నువ్వు చెప్పేదేంటి? వాక్కి వస్తావా రావా? ఏంట్రా అంత సీరియస్గా అడుగుతున్నావు? ఇప్పుడు రావాల్సిందేనా? నాకు కాలేజ్కి టైం అవుతుంది కదా. జస్ట్ మన కాలనీ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసి వచ్చేద్దాము. నేను నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంకా 1.5 అవర్ టైం ఉంది కదా, ఏం పర్వాలేదు అన్నాడు రామ్. సరే వస్తున్నాను ఉండు అంటూ కాఫీ కప్పు వంటింట్లో షింక్ దగ్గర పెట్టేసి, అమ్మ నేను బావతో బయటికి వెళ్ళొస్తాను అని పవిత్రతో చెప్పి రామ్తో కలిసి మార్నింగ్ వాక్ చేయడానికి బయటికి వెళ్ళింది సీత. సీత, ఇలా లంగా ఓణిలో వాక్ చేయడం కష్టంగా లేదా? రేపు ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం, డ్రెస్ తీసుకుంటాను, వస్తావా? ఏం అవసరం లేదు బావా, నాకు ఇదే కంఫర్టబుల్, హాయిగా ఉంది. లేలేత సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఆ వెచ్చదనాన్ని ఇద్దరూ ఆస్వాదిస్తున్నారు. అసలే చల్లగా ఉంది శీతాకాలం. సూర్యకిరణాల స్పర్శ ఎంతో హాయిగా అనిపిస్తోంది వాళ్ళకి. రామ్ సీత వైపు చూసి చిన్నగా నవ్వుతూ వాక్ చేస్తున్నాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? సీత, నువ్వు, నీ మాటలు, ఆ 2 జడలు, లంగా ఓని, అచ్చు తెలుగమ్మాయిలాగా ఉంటావు. సింప్లీ సూపర్ అన్నాడు రామ్. ఆహా, ఏంట్రా ఎప్పుడూ లేదు, నన్ను పొగుడుతున్నావేంటి? అసలు నీకేం కావాలి? అసలు విషయం చెప్పు ముందు అంది సీత. రామ్ పొగడ్తలు వింటూ డౌట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, నిజమే, నువ్వు భలే క్యూట్గా ఉన్నావనిపించింది, చెప్పేశాను అంతే. అవునా? నీకు నేను ఎప్పుడూ క్యూట్గా కనిపించలేదు, ఈరోజే కనిపిస్తున్నాను. ఎప్పుడు ఇవని కాంప్లిమెంట్స్ ఇప్పుడు ఇస్తున్నావు, ఏంటి సంగతి? మరొకసారి అడిగింది సీత. ఒసేయ్, ఏముంటాయి చెప్పు సంగతులు. నీకు తెలుసు కదా నా మనసులో ఏముందో. నీకు నిన్న నైట్ చెప్పేశాను. పైగా నిన్న నువ్వు కూడా డిప్రెషన్లో ఉన్న నా దగ్గరికి వచ్చి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు కదా, మన వల్ల మరొకరు బాధపడకూడదు బావా అని లెక్చర్ దంచావు కదా. అదే నిజమైతే, నీకు అలాంటి ఫీలింగ్ నిజంగా మనసులో ఉంటే మన పెళ్ళికి యాక్సెప్ట్ చేయి. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు కదా, మన వల్ల ఎవరూ బాధపడరు అన్నాడు రామ్. నేను నీ మాట ఎందుకు వినాలి బావా? ఇది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం కదా, అంత ఈజీగా నేను డెసిషన్ తీసుకోలేను సీత సీరియస్గా చెప్పింది. నువ్వు చెప్పిన మాట నేను కూడా వింటున్నాను కదే, రియలైజ్ అవుతున్నాను. మందు తాగట్లేదు, రంగన్నకు చెప్పి క్లినిక్ మొత్తం బాగు చేయిస్తున్నాను. ఇంకొక 2 డేస్లో హాస్పిటల్కి వెళ్ళడం మొదలు పెడదాం అనుకుంటున్నాను. అంతెందుకు, ఇప్పుడు మార్నింగ్ వాక్కి కూడా వచ్చాను నీతో కలిసి. నువ్వు చెప్పినట్లు చేస్తున్నాను కదా, ఇకపై చేస్తాను కూడా. అలాగే నువ్వు కూడా నా మాట వింటావని ఆశిస్తున్నాను. మన పేరెంట్స్ గురించి మనమే ఆలోచించాలని నిన్న నువ్వు చెప్పావు కదా సీత. అవును బావా, చెప్పాను, ఆలోచించాలి కూడా. కానీ రేపొద్దున్న మన పెళ్ళయ్యాక మనం సంతోషంగా లేమని తెలిస్తే ఇంతకన్నా ఎక్కువ బాధపడతారు వాళ్ళు. అర్థమైందా? సీత, ఇప్పుడు నువ్వు నాతో కలిసి వాక్ చేస్తున్నావు, నీ ఫీలింగ్ ఏంటి? చాలా రోజుల తర్వాత మార్నింగ్ వాక్కి వచ్చాను బావా, అది నీతో. బాగుంది, నైస్ అంది సీత. అవునా? ఇంకొకటి చెప్పు. నా జీవితంలోకి జానకి రాకముందు నువ్వు నేను హ్యాపీగా లేమా? బెస్ట్ ఫ్రెండ్స్ లాగా? ఎందుకులేం బావా, రోజు కలిసి మాట్లాడుకునే వాళ్ళం, దెబ్బలాడుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. ఎన్ని గొడవలు వచ్చినా సాయంత్రానికి మళ్ళీ కలిసిపోయేవాళ్ళం నవ్వుతూ అంది సీత. నువ్వు చెప్తుంటేనే నీ ఫేస్ వెలిగిపోతోంది సీత. ఇదే ఆనందం మనం మళ్ళీ అనుభవిద్దాం.
బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ భార్యాభర్తల్లాగా మారి మన మధ్య స్నేహాన్ని మరింత పెంచుకుందాం అన్నాడు రామ్. రామ్ చెప్తుంటే సీత బుగ్గలు ఎర్రగా అవుతున్నాయి. తనకి తెలియకుండానే రామ్ మాటలకు తల ఊపేస్తోంది. నీకిష్టమే కదా సీత అన్నాడు రామ్. "ఉమ్, ఇష్టమే బావా" అని చెప్పాలని ఉన్నా పెదవి దాటి మాట బయటికి రావట్లేదు. రామ్ తనతో అంత ఆప్యాయంగా మాట్లాడి చాలా రోజులయ్యింది. బావా, నువ్వెప్పటికీ నాతో ఇలాగే ఇంతే ప్రేమగా ఉంటావా అని రామ్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతోంది సీత. సీత, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే. మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ సీత. రామ్ వైపు ఒక్క క్షణం చురుకుగా చూసింది సీత. ఫ్రెండ్స్ అనే మాట తనకి నచ్చట్లేదు. బావతో నాకు నిజంగా పెళ్ళి అయితే ఈ ఫ్రెండ్షిప్ అనే గీత దాటి ఎప్పటికైనా తన జీవిత భాగస్వామిగా నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? జీవితాంతం తనకి స్నేహితురాలిగానే మిగిలిపోవాలా? నాకు తన జీవితాన్ని పంచుకోవాలనుంది, తన భార్యగా ఉండాలని ఉంది. కానీ బావా, మనం పెళ్ళయ్యాక కూడా ఈ స్నేహాన్ని కంటిన్యూ చేద్దామని, అందరి ముందు మాత్రం భార్యాభర్తల్లాగా ప్రవర్తిద్దామని అంటున్నాడు. నేనెప్పటికైనా బావ ప్రేమను గెలుచుకోగలనా? మళ్ళీ నాలో బావ మీద ఆశలు పెరుగుతున్నాయా? అసలు ఏమిటి ఇదంతా ఎందుకు చేయాలి అని ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోయింది సీత. సీత, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం, నా జీవితంలోకి రావడం ఇష్టమైతే పింక్ శారీ కట్టుకుని చక్కగా రెడీ అయి నా కోసం రా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ రామ్ సీతకి బాయ్ చెప్పి తన ఇంటి వైపు జాగింగ్ చేస్తూ వెళ్తున్నాడు. అమ్మా, వచ్చావా తల్లి? కాలేజ్కి టైం అయిపోతుంది చూడు. ఎప్పుడో వెళ్ళారు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ. టైం కూడా చూసుకోరా. పద పద, స్నానం చేయి, ఫ్రెష్ అప్ అవ్వు, టిఫిన్ తినాలి ఇంకా అంటూ హడావిడి చేసింది పవిత్ర. తల్లి మాటలు వింటున్నా తన మనసు ఎక్కడో ఉంది. అమ్మా, మేము ఇంటికి వచ్చేసామా అంది అయోమయంగా. హా, లేదే, ఇది పెద్ద తాజ్మహల్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ సీత తల మీద ఒక్క మొట్టికాయ వేసింది పవిత్ర. అబ్బా అంటూ తల మీద చేత్తో రుద్దుకుంటూ, బావతో మాట్లాడుతూ అతనితో నడుస్తూ, నేనెక్కడ ఉన్నానో ఏమిటో కూడా గమనించట్లేదు. అంత ఇష్టం నాకు బావంటే. కాలనీ గ్రౌండ్కి వెళ్ళడం, జాగింగ్ చేయడం, తిరిగి ఇంటికి తిరిగి రావడం అంతా జరిగిపోయిందా? బావతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. భార్యాభర్తల్లాగా ఉండకపోయినా తనతోనే నా సంతోషం ఉంది. తను నా పక్కన ఉంటే అదే చాలు అనిపిస్తుంది నాకు. ఆలోచిస్తూ అప్పటి వరకు తన మనసులో ఉన్న దిగులును పక్కన పెట్టేసి చిరునవ్వుతో ఫాస్ట్గా రెడీ అవుతోంది సీత. రామ్ 10 మినిట్స్లో రెడీ అయి సీత ఇంటికి వచ్చేశాడు. హారన్ ఎంతసేపు ప్రెస్ చేస్తున్నా సీత బయటికి రావట్లేదు. సీతా, సీతా గట్టిగా అరిచాడు రామ్. వస్తున్నాను బావా. బ్లూ ఎంబ్రాయిడరీ శారీ కట్టుకుని కొంచెం కుచ్చిళ్ళు పైకి పట్టుకుని వడివడిగా అడుగులు వేస్తూ వస్తోంది సీత. రామ్కి చాలా బాధగా అనిపిస్తోంది. సీతకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తనని ఒకప్పుడు కాదన్నాను కదా, దారుణంగా బాధ పెట్టాను. సీత ఇంకా ఆ విషయం మర్చిపోలేదు. ఎలా మర్చిపోతుంది? ఒక ఆడపిల్లకి అలాంటి అవమానం చాలా పెద్ద విషయం కదా. మనసు విప్పి నేనంటే ఇష్టమని చెప్పింది, కానీ నేను నో చెప్పాను. ఇప్పుడు నా జీవితంలోకి నా స్వార్థం కోసం తనని రమ్మంటే తనకంటూ ఒక మనసు ఉంటుంది కదా. ఏదేమైనా ఇంక సీతని బాధ పెట్టకూడదు అనుకుంటూ సైలెంట్గా ఉన్నాడు రామ్. బాబా, ఏంటి ఏమీ మాట్లాడట్లేదు? ఆహా, ఏం లేదు సీత. ఇంకా నేను బాధ పెట్టదలుచుకోలేదు. నీ ఒపీనియన్ నాకు అర్థమైంది. నిన్న ఈరోజు నిన్ను చాలా ఫోర్స్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు రామ్. బావ, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి సీత? నాకు నాకు చెప్పు సీత. నాకు పింక్ కలర్ శారీ లేదు బావా, అందుకనే ఈ స్కై బ్లూ కలర్ శారీ కట్టుకుని వచ్చాను. నువ్వు కొనిస్తాను అంటే పింక్ కలర్ శారీ కట్టుకుంటాను అని సిగ్గుపడుతూ మాట్లాడుతోంది సీత. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.
అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.